నంద్యాల జిల్లా బనగాలపల్లె అసెంబ్లీలో టీడీపీ దూసుకుపోతోంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన ఈ స్థానంలో ఈసారి సైకిల్ జోరు సాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాగలం ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా బనగానపల్లి పట్టణం, శివానంది నగర్, పెండెకంటి నగర్లో ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా ప్రచారం చేసిన బీసీ జనార్దన్ రెడ్డికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు సూపర్ 6 కరపత్రాలను పంచుతూ తెలుగుదేశం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెల నెల 1,500, రైతులకు ఏటా 20,000, నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయని ప్రజలకు వివరించారు. బనగాలపల్లిలో మళ్లీ అభివృద్ధి జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. బనగానపల్లిలో తనను గెలిపించగానే అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా 2 సెంట్ల స్థలం ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రచారం సందర్భంగా ఇంటింటా బీసీ జనార్దన్ రెడ్డికి మహిళలు హారతులు పడుతూ పూలమాలలు వేస్తూ ఆత్మీయంగా సత్కరించారు. ఇంట్లో కుటుంబ సభ్యుడు వచ్చినంత సంతోషంగా బీసీ జనార్దన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. బనగాలపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం జనజాతరను తలపిస్తుండగా, మరోవైపు సిట్టింగ్ వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అనుకున్న స్పందన కనిపించడం లేదని బనగానపల్లిలో టాక్ నడుస్తోంది. ఈసారి బీసీ జనార్దన్ రెడ్డి గాలి వీస్తోంది. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కాటసాని మీద వ్యతిరేకత, అదే సమయంలో జనార్దన్ రెడ్డి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడం, ఈసారి ప్రజలు మార్పు కోరుకోవడం వంటి కారణాల వలన బనగాలపల్లిలో సైకిల్ జోరు సాగడం ఖాయమని స్పష్టమవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.